హాయ్ ఆల్, నేను అరుణ. మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీని ఈరోజు మరింత బలంగా చేద్దాం. నేను చెప్పే రెసిపీలు ఏంటంటే కొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది, కొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది అనమాట. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నేను జనరల్గా కొత్తవి ఏమైనా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళ ఒపీనియన్ అడుగుతాను అనమాట. ఈ ఇడ్లీ చేసినప్పుడు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే చట్నీ బాగుంది, కొత్తగా చేసావా, ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. నాకు కావాల్సింది ఏంటి, ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంది అని. ఇడ్లీ గురించి అడుగుతా అన్నారు, ఇది ఎప్పుడు చేసి ఇడ్లీ లాగే ఉంది కదా, ఏంటి డిఫరెన్స్ అని అడుగుతున్నారు. నాకు కావాల్సింది అదే. అంటే ఏంటంటే మనం చేసుకునే రొటీన్ ఇడ్లీ లాగే ఉండాలి, కానీ టేస్ట్లో డిఫరెన్స్ ఉండకూడదు. ప్రోటీన్ పెరగాలి, ఫైబర్ పెరగాలి. నాకైతే సూపర్ సక్సెస్ఫుల్ రెసిపీ అనిపించింది, అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోయాబీన్స్, ఇడ్లీ రవ్వ. ఇవి సోయాబీన్స్ రాత్రంతా నానబెట్టి మార్నింగ్ కడిగేసి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టాను అనమాట. ఈ సోయాబీన్స్ వైట్గా ఉన్నాయి చూడండి, ఇవి ఏంటంటే రెగ్యులర్ అనమాట, వైట్గా ఉంటాయి. ఈ సోయాబీన్స్ ఏంటంటే కొంచెం కలర్ వేరేగా ఉన్నాయి, కొంచెం బ్రౌన్గా ఉంది, కానీ సోయాబీన్స్ అయితే మాత్రం ఒకటే, కలర్లో మాత్రమే డిఫరెన్స్. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండి రుబ్బుతో దెబ్బరొట్టు కూడా చేస్తాను అనమాట. దానికి కొంచెం రైస్ రవ్వ కూడా అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇడ్లీ రుబ్బు చేద్దాం. దీనికి ఏంటంటే చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట, అవి ఫాలో అయితే ఏమవుతుందంటే మనం రొటీన్గా చేసుకునే ఇడ్లీలాగా ఇడ్లీ సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట. సోయాబీన్స్ రుబ్బు రెడీ అయిపోయింది, చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో. కానీ దీనిలో ఏంటంటే అక్కడక్కడ మనకి సోయాబీన్స్ పొట్టు ఉంటుంది అనమాట, చూడండి ఇలా అక్కడక్కడ తగులుతుంది. కానీ మరి ఇడ్లీ అయితే మాత్రం సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. లేదు అది తగలకూడదు మనకి అనుకుంటే ఫైన్గా పేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇడ్లీ దీనంత మెత్తగా ఉండదు, చిన్న డిఫరెన్స్ వస్తుంది. నేను దీనికి 1 గ్లాసు సోయాబీన్స్ తీసుకున్నాను, 2.5 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ వాడుతున్నాను. మనం మామూలుగా చేసుకునే ఇడ్లీ రవ్వలో 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ వాడతాం. కొంతమంది అయితే 2 కప్పులు కూడా వాడతారు. అది ఒక్కొక్కరు టేస్ట్ని బట్టి ఒక్కొక్క రకంగా మారుతుంటుంది కదా. కానీ ఈ ఇడ్లీకి అయితే మాత్రం 1 కప్పు సోయాబీన్స్కి 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే నేను 3 కప్పులతో ట్రై చేశాను, 2 కప్పులతో కూడా ట్రై చేశాను. 3 కప్పులు వేసినప్పుడు ఏమైందంటే కొంచెం ఫర్మ్గా ఉందన్నమాట, 2 కప్పులు వేసినప్పుడు అయితే చిన్న మెత్తగా ఉంది. సో ఈ రేషియో అయితే మాత్రం 1 కప్పు సోయాబీన్స్కి 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇడ్లీలు స్పంజీగా చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ రుబ్బు కలుపుకుందాం. ఇడ్లీ రుబ్బు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాం. దీనిలో కొంచెం సాల్ట్ వేస్తాను, తర్వాత దీనిలో కొంచెం బేకింగ్ సోడా కూడా కలుపుతాను అనమాట. ఎందుకంటే సోయా ఉంది కదా, మంచిగా ఉడకడానికి కొంచెం చిట్టకడ వేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఒకవేళ ఇష్టం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. బాగా కలిపేసి ఇడ్లీ పెట్టడమే ఇంకా. ఇప్పుడు ఇడ్లీ పెట్టాం కదా, మామూలుగా మనం ఇడ్లీ చేసుకునే టైం కన్నా ఒక్క 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచండి, ఎందుకంటే సోయా ఉంది కదా బాగా కుక్ అవుతుంది. నెక్స్ట్ మనం దిబ్బరొట్టు చేద్దాం. దిబ్బరొట్టుకి ఇదే ఇడ్లీ బ్యాటర్ వాడుతున్నాను. దీనిలో ఆల్రెడీ సాల్ట్ బేకింగ్ సోడా కలిపిస్తాము, కానీ బ్యాటర్ థిక్గా ఉంది చూడండి, అందువల్ల కొంచెం వాటర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం రైస్ రవ్వ, ఇది మీ టేస్ట్ని బట్టి. బాగా కలిపేసి దెబ్బరొట్టేసేయడమే.
సరిపోయింది చూడండి. ఇప్పుడు దిబ్బ రొట్టెకి 1 స్పూను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కావాల్సిన సైజులో వేసుకోండి రొట్టి. నాకు ఇది సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టుకోవడమే. ఈరోజు మనం చేస్తున్న సోయా ఇడ్లీ వెజిటేరియన్స్కి ప్రోటీన్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఎందుకంటే దీనిలో మనం సోయా వాడాం కదా. సోయా ఏంటి, మంచి ప్రోటీన్ మాత్రమే కాదు, దానిలో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా 2 ఉన్న సోర్సెస్ అయితే ప్లాంట్ బేస్డ్ చాలా తక్కువ అనమాట. అందువల్ల ఏంటంటే సోయాని ఎంత ఎక్కువగా మనం డైట్లో ఇన్వాల్వ్ చేస్తే అంత మంచిదన్నమాట. తర్వాత మనం సోయాలో ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఉంటుందని అనుకోకూడదు. ప్రోటీన్తో పాటు మంచిగా ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కార్బ్స్ కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఇది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది అనమాట. ఇడ్లీ అయిపోయింది. దిబ్బ రొట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. ఇది ఇడ్లీ ఓపెన్ చేస్తాను. ఇడ్లీ చూడండి స్పాంజీగా ఎంత ప్లఫీగా వచ్చాయో. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మన రెగ్యులర్ ఇడ్లీ కన్నా ఇంకా సాఫ్ట్గా ఉన్నాయి చెప్పాలంటే. దిబ్బ రొట్టె కూడా అయిపోయింది. చిన్న ముక్క కట్ చేశాను. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. నేను అల్లం చట్నీతో టేస్ట్ చూస్తున్నాను. సూపర్ ఫ్లఫీగా స్పంజీగా. ఇది ఇడ్లీ సోయాతో చేశారంటే మీరు చెప్పినా కూడా నమ్మరు. అంత మామూలు రెగ్యులర్ మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీలాగే ఉంది. కాకపోతే ప్రోటీన్ ఫైబర్ మంచిగా యాడ్ అయింది చూసారా. ఇప్పుడు దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టె కూడా సేమ్ అంతే, మనం రెగ్యులర్గా చేసుకునే దిబ్బ రొట్టెలాగే ఉంది. పైన క్రిస్పీగా, లోపల ఫ్లఫీగా. చెప్పాలంటే రెగ్యులర్ దానికన్నా లోపల ఇది ఇంకా ఫ్లఫీగా ఉంది. మీరు కంపల్సరీగా చేయవలసిన రెసిపీ ఇది. సూపర్ టేస్టీగా ఉంది, సూపర్ న్యూట్రిషియస్ కూడా. నేను ఈ ఇడ్లీ రుబ్బులో అయితే ఫర్మెంటేషన్ చేయలేదు. జనరల్గా అయితే మనం ఫర్మెంటేషన్ చేస్తాం కదా, కానీ ఇది సోయాతో చేస్తాం కదా, దానివల్ల ఏంటంటే ఆ సోయా ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందువల్ల నేను ఫర్మెంటేషన్ చేయలేదు. కానీ మీకు ఫర్మెంటేషన్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ రెసిపీలో నేను 200 గ్రామ్స్ సోయాబీన్స్ వాడాను. ఈ 200 గ్రామ్స్ సోయాబీన్స్కి టోటల్ క్యాలరీస్ 900. ప్రోటీన్ అయితే 74 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. ఫైబర్ 20 గ్రామ్స్, అలాగే గుడ్ ఫ్యాట్స్ 40 గ్రామ్స్, కార్బ్స్ అయితే 60 ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. మంచిగా ప్రోటీన్, ఫైబరు, గుడ్ ఫ్యాట్స్, కార్బ్స్ ఉన్న మంచి రెసిపీ ఇది. ఇంత మంచి ఇడ్లీకి సూపర్గా సూట్ అయ్యే మంచి ఫైబర్ ఉన్న చట్నీ రెసిపీ ఒకటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంపల్సరీగా చెక్ చేయండి. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి ఒక లైక్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. బాయ్.